గాడ్ ఈజ్ డెడ్ అని నీషే అన్నప్పుడు అతను దేవుడు నిజంగా ఉన్నాడా లేదా అన్న ప్రశ్న అడగలేదు. నీషే చెప్పిందేంటంటే, జీవితం ఎందుకు ఉంది అని చెప్పిన పాత రీజన్ ఇప్పుడు మనకి నమ్మబుద్ధి కావడం లేదు అని. అంటే మనం ఎందుకు పుట్టాం, ఎందుకు బాధపడుతున్నామనే ప్రతి ప్రశ్నకి సమాధానం దేవుడు అలా క్రియేట్ చేశాడు అని దేవుడి మీదకి నెట్టేసేవాళ్ళు. అప్పుడు మనిషి అనేవాడు ఆలోచించాల్సిన అవసరం లేదు, సందేహపడాల్సిన అవసరం లేదు. ఇలా అందరూ ఎందుకు నమ్మేవారు అంటే, ముందు మత గ్రంథాలు, మూఢనమ్మకాలు ఇవి భూమిని, మనిషిని సృష్టిలో కేంద్రంగా వర్ణించాయి. ఆ తరువాత అవి దేవుడిని సంకల్పనగా ప్రకటించాయి. అలానే మనం చూసేది కూడా నిజమనిపించింది. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, గ్రహాలు మన చుట్టూ తిరుగుతున్నట్టు కనిపించాయి. ఇవన్నీ కలిపి ఒక భావన స్ట్రాంగ్ అయింది, మనిషి ఈ యూనివర్స్కి మధ్యలో ఉన్నాడు అని. ఇది వినడానికి వ్యాలిడ్ రీజన్లా అనిపించినా అదే నమ్మడం స్టార్ట్ చేశారు. అయితే ప్రశాంతంగా ఉన్న ఈ ప్రపంచంలో నిప్పులాంటి ఒక ప్రశ్న ఆ ప్రశాంతతను కోల్పోయేలా చేసింది. ఆ ప్రశ్న వేసింది కొపర్నికస్. ఇతను ఉన్న మతాన్ని తిట్టలేదు, అలానే విప్లవం చేయలేదు, కేవలం భూమి నిజంగా కదలకుండా ఉందా అని అడిగాడు, అంతే. ఇది చిన్న ప్రశ్నలా అనిపించినా ఒక భారీ అగ్నినే సృష్టించింది. అప్పుడు గెలీలియో ఈ ప్రశ్నను పట్టుకుని టెలిస్కోప్ ఉపయోగించి గమనించాడు, ఆలోచించాడు. ఫైనల్గా నిప్పుకి పెట్రోల్ పోసినట్టు భూమి కదులుతోంది, మనమే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నామని చెప్పాడు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఈ నిజం మనిషిని బట్టలు విప్పి నిలబెట్టేలా చేసింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గెలీలియో దేవుడు లేడు అని చెప్పలేదు, జస్ట్ ప్రజలు గుడ్డిగా నిజమని నమ్మిన వాటిని అబద్ధమని బయటపెట్టాడు. అంటే ఆ సిస్టంలో ఉన్న రూట్స్ని కదిలించాడు. నీషే మాటల్లో దేవుడు అంటే మతం కాదు, సత్యానికి, నైతికతకు, జీవితానికి కేంద్రంగా ఉన్న ఆ నిర్మాణం కూల్చిన క్షణమే దేవుడు చనిపోయాడు. ప్రజలు ఆ నిజాన్ని గుడ్డిగా నమ్మకుండా ఆ అబద్ధాన్ని గుడ్డిగా నమ్మారు. గెలీలియోని శిక్షించారు, హౌస్ అరెస్ట్ చేశారు. వాళ్ళు నమ్మే పాత ఐడియాలజీని కాపాడాలని ప్రయత్నించారు. ఇక్కడ మీనింగ్ లేకపోతే బ్రతికున్నదానికి మీనింగ్ ఉండదుగా. కాలక్రమేణా నిజం గెలిచింది. గెలీలియో గెలిచాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని ప్రూవ్ అయింది. అప్పట్నుంచి ఒక రకంగా కొత్త యుగం మొదలైంది. మనిషి ఈ విశ్వంలో ఒక చిన్న గ్రహంపై ఉన్న ఒక చిన్న జీవి మాత్రమే అని అర్థమైంది. ఈ నిజం చాలామందిని భయపెట్టింది. ముందు ప్రతిదానికీ దేవుడు, ఇప్పుడు మన జీవితం ఒక యాక్సిడెంట్లా కనిపించింది. సో గెలీలియోతో దేవుడు బ్రహ్మాండం మధ్య నుంచి తొలగిపోయాడు. మనిషి ప్రత్యేకుడు అన్న భావన పోయింది. ఇదే మొదటి చీలికగా మారింది. నీషే దగ్గరకొచ్చేసరికి దేవుడు మొరాలిటీ నుంచి కూడా బయటపోయాడు. పాత విలువలు పనిచేయడం మానేశాయి. అక్కడే నిహిలిజం పూర్తిగా స్పష్టమైంది. ఇన్ఫ్యాక్ట్ నిహిలిజం పుట్టింది గెలీలియో కాలంలోనే, కానీ దానికి పేరు, రూపం నీషే దగ్గర దొరికింది. పాయింట్ ఏంటంటే, దేవుడు చనిపోయాడు, అతన్ని మనమే చంపేశాం. అంటే దేవుడు ఒక జీవిగా చనిపోలేదు, దేవుడిపై ఆధారపడిన ఈ ప్రపంచం చనిపోయింది. దానికి తరువాత ఏం చెయ్యాలి అనే ప్రశ్నతో జనాలు పిచ్చెక్కిపోయారు. ఇది అర్థం కావాలంటే ఒక సింపుల్ కథ. ఒక పెద్ద అడవిలో జంతువులన్నీ ఒక రాయి స్తంభాన్ని పూజించేవి. ఆ స్తంభమే అడవిని కాపాడుతుందని, మంచి చెడు చెప్పేదని నమ్మకం. ఎవడు ప్రశ్నిస్తే వాడికే శిక్ష అన్న నమ్మకం. సింహం మాత్రం ఇవేం నమ్మలేదు. మనమే వేటాడుతున్నాం, మనమే బతుకుతున్నాం, ఈ రాయి ఏం చేస్తుంది అని అనుకుంది. కాకి ఒకరోజు ఎగిరి చూసింది. రాయి వెనక తాళ్ళు, మట్టి, డొల్ల మాత్రమే. ఇది దేవుడు కాదు, మన భయమే దీనికి శక్తి అని చెప్పింది. కాని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒక రాత్రి తుఫాను వచ్చింది. రాయి స్తంభం కూలిపోయింది. అడవి మాత్రం అలాగే ఉంది. సూర్యుడు ఉదయించాడు, వర్షం పడింది. అప్పుడు జంతువులకు అర్థమైంది, దేవుడు పడిపోయినప్పటికీ ప్రపంచం ఆగలేదు అని. కాని ఇప్పుడు ఏది రైటో ఏది రాంగో ఎవ్వరికీ తెలియలేదు. కొన్ని జంతువులు పాత పాటలు పాడుతూ ఇంకో రాయిని వెతకడం స్టార్ట్ చేశాయి. మిగతావి కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. సింహం మనదే ఈ అడవి అంటూ కొత్త రూల్స్ పెట్టింది. కాకి మాత్రం దేవుడు చనిపోయాడు, కానీ మనం అతని లేకపోయినా కూడా ఇంకా బాగా బ్రతకవచ్చు అని. ఎగ్జాక్ట్లీ నీషే చెప్పింది కూడా ఇదే. మన జీవితానికి మనమే మీనింగ్ క్రియేట్ చేసుకోవాలి. మంచి చెడు మనమే బాధ్యతగా డిసిషన్ తీసుకోవాలి. మన జీవితానికి మనమే సూపర్ మ్యాన్. విధి ఆడిన నాటకం అంటూ ఎస్కేప్ అయ్యేవాళ్లు, చేతగాని జీవితాన్ని బ్రతికేవాళ్లే మూర్ఖులు.
చరిత్రే ఉదాహరణ. తెలివిగా బోల్డ్గా డిసిషన్స్ తీసుకున్న వాళ్లే ఈ మూర్ఖులను ఒక ఆట ఆడుకున్నారు.